ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని జూన్ 1న శ్రీకారం చుట్టింది. దీంతో ప్రజలు తెల్లవారక ముందే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో రేషన్ దుకాణాల వద్ద బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు ఉదయం నుంచి బారులు తీరారు. లైన్లో నిలబడలేక సంచులను లైన్లో పెట్టి పక్కకు కూర్చుంటున్నారు. ఒక్కో వినియోగదారుడికి 3 సార్లు వేలిముద్రలు తీసుకోవలసి ఉండడంతో అరగంటకు పైగా సమయం పడుతుంది. దీంతో గంటలో కేవలం 2కి మాత్రమే బియ్యం అందుతున్నాయి. ఈ 3 నెలల బియ్యం తీసుకోవడానికి ఒకరోజు సమయం వృధా అవుతుందని వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యంత్రాలు సర్వర్ తరచూ మొరాయించడంతో దీంతో వేలిముద్రలు పడక తూకం కాంటాలు ఆగిపోవడంతో రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం కోసం వచ్చిన వారు సైతం గంటల తరబడి ఉంటున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి వేలిముద్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు. బియ్యం అయిపోతాయని భయంతో ప్రజలు ముందుగా వచ్చి బారులు తీరుతున్నారు. నెల రోజుల పాటు ఇస్తారని తెలియగానే తెల్లవారుజాము ముందే దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కోటగాడికి వచ్చినాము, 7 గంటలకు వచ్చినాము. పొద్దున 7 గంటలకు ఉంది. ఇవాళ దాకా సర్వేర్ పని చేస్తలేదు. మీకు పోయేటోళ్ళం ఒక రేషన్ కార్డు మీద ఒక టమ్ము మీద సెట్ చేయగలరని కోరుతున్నాము. బాయికాడు పోవడానికి టైం ఓవర్ అయిపోతుంది. ఎక్కడన్నా పని కైకిల్ చేసుకున్నట్టు బాగా ఇబ్బంది అవుతుంది. దాంతో సెట్ చేయగలరని మనవి. 3 టమ్ములు సెట్ చేసే వరకు 2 గంటల టైం పడుతుంది. సర్వేర్ పని చేస్తలేదు. ఆ బ్లూటూత్ వస్తలేదు. సర్వేర్ మొత్తమే పని చేస్తలేదు. ఎందుకంటే కైకిలి కరువు పని పోయేటోళ్ళు అటు ఇటు బాగా ఇబ్బంది అవుతుంది. కొత్త అమ్మతోటి సెట్ చేయగలరని కోరుతున్నాం.